Hi students, good morning. Exercise 1B complete అయిపోయింది. నెక్స్ట్ డెఫినేషన్ చూడండి. మోడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఒక కాంప్లెక్స్ నెంబర్కి మోడ్యులస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ డెఫినేషన్ చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇఫ్ z ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై, ఇఫ్ z ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, if z equal to x plus iy is a complex number, then a non-zero real number, then a non-zero real number square root of x square plus y square is said to be modulus of a complex number, modulus of a complex number. z అనుకుంటున్నాం కాబట్టి దాన్ని modulus of a complex number z ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐ అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ యొక్క వాల్యూ ఎంతైతే వస్తుందో రియల్ నెంబర్ యొక్క వాల్యూ, దాన్ని ఏమంటాం? మోడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ z. ఓకేనా? ఈ z యొక్క మోడ్యులస్ని ఎలా డినోట్ చేస్తాము అంటే కనుక నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇట్ ఈజ్ డినోటెడ్ బై స్మాల్ ఆర్ మోడ్యులస్ ఆఫ్ z. జాగ్రత్తగా రాయండి. z యొక్క మోడ్యులస్ని ఎలా డినోట్ చేస్తాం? స్మాల్ ఆర్గా కానీ లేదా మోడ్యులస్ పెట్టి లోపల z రాసి కనుక మీనింగ్ ఏంది? మోడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ z అని. ఓకేనా? కాబట్టి ఆర్ మోడ్ z యొక్క మోడ్యులస్గా అంటున్నాం కాబట్టి దేర్ఫోర్ మోడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ z ఈక్వల్ టు ఫార్ములా రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. కాబట్టి ప్రాబ్లం చేసేటప్పుడు ఒక కాంప్లెక్స్ నెంబర్ యొక్క మోడ్యులస్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక కాంప్లెక్స్ నెంబర్ని ఏ ఫామ్లో రాసుకోవాలి? ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో రాసిన తర్వాత స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసి కనుక ఆ వాల్యూ అనేది ఏమవుతుంది? మోడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. z ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై యొక్క మోడ్యులస్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అయితే కనుక ఎక్స్ మైనస్ ఐవై యొక్క మోడ్యులస్ ఫార్ములా ఏమవుతుందంటే కనుక రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే కనుక నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇఫ్ z ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఐవై అయితే కనుక, z ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఐవై అయితే కనుక దీని యొక్క మోడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ z ఈక్వల్ టు ఫార్ములా ఏమంటున్నాం? రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. ఎందుకంటే కనుక ఎక్స్ మైనస్ ఐవైని ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ మైనస్ వైగా రాసుకోవచ్చు. ఎక్స్ మైనస్ ఐవైని ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ మైనస్ వైగా రాస్తే కనుక ఇది ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉంది. ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉంటే కనుక మోడ్యులస్ ఫార్ములా ఏమంటున్నాం? రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ దగ్గర వాల్యూ ఎక్సే ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ వస్తుంది ప్లస్ వై స్క్వేర్. వై దగ్గర వాల్యూ ఎంత ఉంది? మైనస్ వై ఉంది. మైనస్ వైని స్క్వేర్ చేస్తే కనుక మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది. వైని స్క్వేర్ చేస్తే కనుక వై స్క్వేర్ అవుతుంది. అండ్ ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉన్నా ఎక్స్ మైనస్ ఐవై లాగా ఉన్నా దాని యొక్క మోడ్యులస్ ఫార్ములా ఏమవుతుంది? రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఒక కాంప్లెక్స్ నెంబర్కి మోడ్యులస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఫార్ములా ఏం గుర్తుండాలి మనకి? రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది మోడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఫార్ములా చూడండి. మోడ్యులస్ ఆఫ్ z1 బై z2 ఉంటే కనుక z1 ఒక కాంప్లెక్స్ నెంబర్, z2 ఒక కాంప్లెక్స్ నెంబర్ రెండు ఉండి న్యూమరేటర్లో ఉండి డినామినేటర్లో ఉండి దాని మొత్తానికి మోడ్యులస్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? z1 యొక్క మోడ్యులస్ z2 యొక్క మోడ్యులస్ సపరేట్గా ఫైండ్ అవుట్ చేసి డివైడెడ్ చేసినా సరే వచ్చేస్తుంది. లేకపోతే కనుక z1 బై z2ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లోకి చేంజ్ చేసిన తర్వాత మోడ్యులస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా చేయకుండా ఇంకా ఈజీగా ఉండాలి అంటే కనుక మోడ్ z1 బై z2 ఈక్వల్ రాసుకోవచ్చు అంటే కనుక మోడ్ z1 బై మోడ్ z2గా రాయొచ్చు.
మొత్తాన్ని కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లోకి చేంజ్ చేసిన తర్వాత మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేసిన, లేదా న్యూమరేటర్ వరకు మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేసి డినామినేటర్ వరకు మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేసి డివైడ్ చేసినా సరే వాల్యూస్ అంటే ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. అలానే మాడ్యులస్ ఆఫ్ Z1 ఇంటూ Z2 యొక్క వాల్యూ రావాలి అంటే కనుక Z1 Z2 రెండు ఏం చేయాలి, ప్రొడక్ట్ చేస్తే కనుక ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో వస్తుంది. దాని యొక్క మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయాలి. లేదా ఇంకో రకంగా ఎలా కనుక్కోవచ్చు అంటే కనుక Z1 యొక్క మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేసి Z2 యొక్క మాడ్యులస్ విడిగా ఫైండ్ అవుట్ చేసి రెండింటిని ఇంటూ చేసినా సరే Z1 ఇంటూ Z2 యొక్క మాడ్యులస్ వస్తుంది. ఇది మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. ఓకేనా. ఇప్పటి నుంచి నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1Cలో రావాలన్నా 1D అయినా నెక్స్ట్ చాప్టర్లో డిమాయిస్త్రం లేకపోయినా సరే ప్రతి కాంప్లెక్స్ నెంబర్కి మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయడం అవసరం అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉన్నా లేదా ఎక్స్ మైనస్ ఐవై లాగా ఉన్నా దాని యొక్క మాడ్యులస్ ఫార్ములా ఏమవుతుంది, రోట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. దాన్ని ఏ లెటర్తో డినోట్ చేస్తాము అంటే కనుక స్మాల్ ఆర్గా డినోట్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత ఫార్ములా కూడా ఇంపార్టెంట్. అంటే ఎగ్జామ్కి ఫార్ములా ఇంపార్టెంట్ కాదు, కానీ ప్రాబ్లం చేసేటప్పుడు మనకి 2 మార్క్స్ వాటిల్లో 4 మార్క్స్ వాటిల్లో 7 మార్క్స్ వాటిల్లో మనకి మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ డెఫినేషన్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది, అది కూడా డెఫినేషన్ బాగా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటి అంటే కనుక సైడింగ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఒక కాంప్లెక్స్ నెంబర్కి యాంప్లిట్యూడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చేసింది. అలానే యాంప్లిట్యూడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో జాగ్రత్తగా చూడండి. ఓకేనా. ఇఫ్ Z ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, ఇఫ్ Z ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, then theta satisfying the equations, then theta satisfying the equations, theta satisfying the equations cos theta equal to x by r comma sin theta equal to y by r. జాగ్రత్తగా చూడండి. ఈ డెఫినేషన్లో మనకి ఇక్కడ రాసిన ఈక్వేషన్ ఏం కనిపిస్తుంది, ఆర్ కనిపిస్తూ ఉంది. ఆర్ అంటే ఏందో తెలియాలి మనకి. ఇక్కడ ఆర్ అంటే కనుక ఏంటిది, మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ని ఆర్గా డినోట్ చేస్తాం. ఇక్కడ కాస్ థీటా వాల్యూ రావాలి అంటే కనుక ఎక్స్ వాల్యూ అంటే కనుక కాంప్లెక్స్ నెంబర్లో ఉంటుంది. ఆర్ వాల్యూ ఎలా వస్తుంది, రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకేనా. కాబట్టి థీటా అనేటువంటి వాల్యూ వీటిని సాటిస్ఫై చేయాలి. కాస్ థీటా ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్, సైన్ థీటా ఈక్వల్ టు వై బై ఆర్ని సాటిస్ఫై చేసేటువంటి థీటా వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్నే యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటాం. ఓకేనా. థీటా సాటిస్ఫైయింగ్ ద ఈక్వేషన్స్ కాస్ థీటా ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్, సైన్ థీటా ఈక్వల్ టు వై బై ఆర్. ప్రాబ్లమ్స్లో ఇంకా క్లియర్గా వస్తూ ఉంటుంది. ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత కాస్ థీటా యొక్క వాల్యూ ఉంటుంది, సైన్ థీటా యొక్క వాల్యూ ఉంటుంది. రెండు యొక్క వాల్యూ థీటా వాల్యూ ఎలా ఉండాలి అంటే కనుక ఒకే యాంగిల్గా రాయాలి. రెండింటికి ఎలా ఉండాలి, ఒకే యాంగిల్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాం, యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటాం. సాటిస్ఫైయింగ్ ద ఈక్వేషన్స్ రాసిన తర్వాత దెన్ theta is said to be, then theta is said to be amplitude of a complex number, theta is said to be amplitude of a complex number. కాంప్లెక్స్ నెంబర్ డెఫినేషన్ ఏమనుకున్నాం, జెడ్ అనుకుంటున్నాం. కాబట్టి థీటా ఈజ్ సెడ్ టు బి యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ జెడ్. కాబట్టి ఒక కాంప్లెక్స్ నెంబర్కి యాంప్లిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయమని అడిగితే కనుక దేని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం, థీటా యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. థీటా వాల్యూ ఎలా వస్తుంది అంటే కనుక కాస్ థీటా ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్, సైన్ థీటా ఈక్వల్ టు వై బై ఆర్ ఫార్ములాస్లో ఎక్స్ వాల్యూ, ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత థీటా వాల్యూ ఒకే వాల్యూ వచ్చేట్టు మార్చుకోవాలి. ఆ థీటా వాల్యూ యూనిక్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాం, యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటాం. దీన్ని ఎలా డినోట్ చేస్తాము అంటే కనుక నెక్స్ట్ పాయింట్ రాయండి. ఇట్ ఈజ్ డినోటెడ్ బై, ఇట్ ఈజ్ డినోటెడ్ బై అంటే మీనింగ్ ఏంది ఇక్కడ మనకి, యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ యొక్క యాంప్లిట్యూడ్ని ఎలా డినోట్ చేస్తాము అంటే కనుక థీటా లేదా
ఆర్గాండ్ జెడ్గా డినోట్ చేస్తాం. రాసేటప్పుడు మాత్రం ఏఆర్జీ ఆఫ్ జెడ్ అని రాయాలి. చదవటం మాత్రం ఏం చదవాలి? ఆర్గాండ్ ఆఫ్ జెడ్గా డినోట్ చేయాలి. ఓకేనా? తీటా వాల్యూని ఏమంటాం మనం ఇక్కడ? యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటున్నాం. యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. కాబట్టి దాని యొక్క యాంప్లిట్యూడ్ని ఎలా డినోట్ చేస్తాం? తీటా లేదా ఆర్గాండ్ జెడ్గా డినోట్ చేస్తాం. దేర్ఫోర్ కింద ఫార్ములా ఏమొస్తుంది అంటే కనుక తీటా ఈక్వల్ టు లేదా ఇంకోటి ఎలా డినోట్ చేస్తున్నాం? ఆర్గాండ్ జెడ్గా డినోట్ చేస్తున్నాం. తీటా వాల్యూని యాంప్లిట్యూడ్ అంటున్నాం కాబట్టి యాంప్లిట్యూడ్ని ఆర్గాన్ జెడ్గా డినోట్ చేస్తున్నాం. కాబట్టి తీటా ఈక్వల్ టు ఆర్గాన్ జెడ్ వస్తుంది. దీనికి ఫార్ములా డైరెక్ట్గా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. డైరెక్ట్గా ఫార్ములా ఎలా వస్తుంది అంటే కనుక కాస్ తీటా ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్, సైన్ తీటా ఈక్వల్ టు వై బై ఆర్ నుంచి ట్యాన్ తీటా యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ట్యాన్ రావాలి అంటే కనుక సైన్ బై కాస్ రాసుకోవాలి. సైన్ తీటా అంటే ఫార్ములా వై బై ఆర్ ఉంది, బై కాస్ తీటా అంటే కనుక ఎక్స్ బై ఆర్ ఉంది. పైన కింద ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోతే కనుక వై బై ఎక్స్ వస్తుంది. ట్యాన్ తీటా ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది? వై బై ఎక్స్. మనకు కావాల్సింది తీటా కావాలి. ట్యాన్ తీటా ఈక్వల్ టు వై బై ఎక్స్ అయితే కనుక తీటా ఈక్వల్ ఏమొస్తుంది? ట్యాన్ రైట్ సైడ్ పోతే కనుక ట్యాన్ ఇన్వర్స్ అవుతుంది. ఇక్కడ తీటా ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది? ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ వస్తుంది. ఇక్కడ యాంప్లిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా ట్యాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్లో వై వాల్యూ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక తీటా యొక్క వాల్యూ వస్తుంది. దాన్ని ఏమంటాం? యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఎలా డినోట్ చేస్తాం దాన్ని? ఆర్గాండ్ జెడ్గా డినోట్ చేస్తాం. రాయటం మాత్రం ఏఆర్జీ ఆఫ్ జెడ్గా రాస్తాం. చదవటం మాత్రం ఎలా చదవాలి? ఆర్గాండ్ జెడ్గా చదవాలి. కావాలంటే కనుక ఇక్కడ బ్రాకెట్లో రాసుకోండి. ఇట్ కెన్ బి రీడ్ యాజ్, ఇట్ కెన్ బి రీడ్ యాజ్. ఎలా చదువుతాము అంటే కనుక ఆర్గాండ్ జెడ్. ఓకేనా? అది యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. మనకి ఫార్ములాస్ బాగా ఇంపార్టెంట్. 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ గ్యారంటీగా 2 మార్క్స్ బిట్ ఇందులో వస్తుంది. ఓకేనా? కాబట్టి తీటా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ని యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటాం. ఎలా డినోట్ చేస్తాం? ఆర్గాన్ జెడ్గా డినోట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇందులోనే ఇంకొక 2 ఫార్ములాస్ ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. ఇఫ్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అయితే కనుక, జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అయితే కనుక దాని యొక్క యాంప్లిట్యూడ్ని ఎలా డినోట్ చేస్తామంటున్నాం? ఆర్గాన్ జెడ్గా డినోట్ చేస్తాం. కాబట్టి ఆర్గాన్ జెడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది ఇక మనకి? ట్యాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ వస్తుంది. జెడ్ అనేది ఎక్స్ ప్లస్ ఐవై అయితే కనుక ఆర్గాన్ జెడ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? ట్యాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ వస్తుంది. ఒకవేళ జెడ్ అనేది ఎక్స్ మైనస్ ఐవై అయితే కనుక, జెడ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఐవై అయితే కనుక అప్పుడు ఆర్గాన్ జెడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే కనుక ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ వై బై ఎక్స్ వస్తుంది. ఎందుకంటే ఎక్స్ మైనస్ ఐవైని ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ మైనస్ వైగా రాస్తే కనుక వై దగ్గర వాల్యూ ఎంత వస్తుంది? మైనస్ వై వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ తర్వాత పాయింట్ చూడండి. ఇఫ్ ఆర్గాన్ జెడ్ ఈక్వల్ టు, ఇఫ్ ఆర్గాన్ జెడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏముంది మనకి? ట్యాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ ఉంది. ఆర్గాన్ జెడ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ ఉంది. ఆర్గాన్ జెడ్ యొక్క వాల్యూ ట్యాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ అయితే కనుక దెన్ ఆర్గాన్ జెడ్ బార్ యొక్క వాల్యూ ఎంత అవుతుందో ఎక్స్పెక్ట్ చేయగలరా? జెడ్ బార్ అనగానే మనకి ఫార్ములా గుర్తురావాలి, డెఫినేషన్ గుర్తురావాలి. జెడ్ అనేది కాంప్లెక్స్ నెంబర్ అయితే కనుక జెడ్ బార్ని ఏమంటాం? కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. జెడ్ బార్ని ఏమంటాం? కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. కాబట్టి ఆర్గాన్ జెడ్ వాల్యూ ట్యాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ అయితే కనుక ఆర్గాన్ జెడ్ బార్ యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే కనుక మైనస్ ట్యాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే కనుక జెడ్ బార్ అంటే ఎక్స్ మైనస్ ఐవై అవుతుంది. జెడ్ బార్ అంటే ఎక్స్ మైనస్ ఐవై అవుతుంది. ఎక్స్ మైనస్ ఐవై అయితే కనుక దాని ఫార్ములా ఏమంటున్నాం? ట్యాన్ ఇన్వర్స్ మైనస్ వై బై ఎక్స్ అంటున్నాం. ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ థీటా అంటే కనుక మైనస్ ట్యాన్ ఇన్వర్స్ థీటా అవుతుంది. ఇక్కడ ఆర్గాన్ జెడ్ బార్ ఈక్వల్ ఏమొస్తుంది ఇక మనకి? మైనస్ ట్యాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ అవుతుంది. ప్రాబ్లం చేసినప్పుడు ఉపయోగపడుతుంది. ఆర్గాన్ జెడ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ అయితే కనుక ఆర్గాన్ జెడ్ బార్ ఈక్వల్ టు మైనస్ ట్యాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ వస్తుంది. ఒకవేళ ఆర్గాన్ జెడ్ బార్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ అయితే కనుక ఆర్గాన్ జెడ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే కనుక మైనస్ ట్యాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ వస్తుంది. కాబట్టి ఫార్ములా నెక్స్ట్ ఫార్ములా రాసుకోండి. ఇఫ్ ఆర్గాన్ జెడ్ బార్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ అయితే కనుక ఆర్గాన్ జెడ్ బార్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ అయితే కనుక
అప్పుడు ఆర్గాన్ జెడ్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే కనుక మైనస్ tan ఇన్వర్స్ y/x అవుతుంది. ఆర్గాన్ జెడ్ యొక్క వాల్యూ ఏదైతే ఉంటుందో ఆర్గాన్ జెడ్ బార్ వాల్యూ రావాలి అంటే కనుక దాని ముందు ఏం చేయాలి, మైనస్ రాసుకోవాలి. ఒకవేళ ఆర్గాన్ జెడ్ బార్ ఇస్తే కనుక ఆర్గాన్ జెడ్ రాయాలంటే కనుక ఆర్గాన్ జెడ్ బార్ ముందు వాల్యూ ఏం చేయాలి, మైనస్ రాస్తే కనుక ఆర్గాన్ జెడ్ యొక్క వాల్యూ వస్తుంది. ఓకేనా, ఇది తెలిస్తే కనుక దీన్ని రెండింటినీ కలిపితే కనుక నెక్స్ట్ ఫార్ములా అవుతుంది. అది మనకి బాగా ఇంపార్టెంట్. ఓకేనా, దాని మీద మనకి 2 మార్క్స్ ప్రాబ్లం గ్యారంటీగా వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి మనకి, మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే తెలియాలి. నెక్స్ట్ ఇంకేం కావాలి, యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే తెలియాలి. ఓకేనా, కాబట్టి మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇంకేం ఫైండ్ అవుట్ చేసాం, యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. రెండు ఫార్ములాస్ రాసిన తర్వాత ఈ రెండింటినీ కలిపితే కనుక మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చి ప్రాబ్లం ఎలా అడుగుతాడంటే కనుక దాన్ని మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్ములాకి చేంజ్ చేయమని అడుగుతాడు. ఓకేనా, దాన్ని ఇంకేమంటాడంటే కనుక పోలార్ ఫామ్ అని కూడా అడుగుతాడు. ఫైండ్ ద పోలార్ ఫామ్ ఆర్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ రాయాలి అంటే కనుక ఈ రెండు తెలిస్తే కనుక నెక్స్ట్ డెఫినేషన్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ డెఫినేషన్ ఏంటి పెట్టండి, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. దీనికి ఇంకొక ఫామ్ ఉంది. అది ఏంటి అంటే కనుక పోలార్ ఫామ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ప్రాబ్లంలో మనకి ఎక్సర్సైజ్ 1Cలో చూస్తే కనుక ఫస్ట్ ప్రాబ్లమే కనిపిస్తూ ఉంటుంది. అందులో 4 ఉంటాయి. 4 ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్లో ఇంకోటి ఉంటుంది. మొత్తం 5 6 ఉంటాయి. దాదాపు 2 మార్క్స్ బిట్ గ్యారంటీగా వస్తుంది. అంటే ఆ 2 మార్క్స్ బిట్ కోసం కాదులే, కానీ నెక్స్ట్ చాప్టర్కి వెళ్తే కనుక 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 7 మార్క్స్ ప్రాబ్లం చేయాలి అంటే కనుక కంపల్సరీ ఈ ఫామ్ వస్తేనే మనం 7 మార్క్స్ ప్రాబ్లం చేయగలం. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలి మనకి ఇక్కడ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. దీన్ని ఇంకో పేరు ఏంటిది, పోలార్ ఫామ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. దీంట్లో మనకి క్లియర్గా మీనింగ్ అర్థమవుతూ ఉంటుంది. ఏమేమి కనిపిస్తున్నాయి, మాడ్యులస్ ఉంది, యాంప్లిట్యూడ్ ఉంది. ఆ రెండు కలిపితే కనుక వచ్చేదే ఏమవుతుంది, పోలార్ ఫామ్ అవుతుంది. దానికి ఫార్ములా ఎలా ఉంటుంది అంటే కనుక ఒకసారి డెఫినేషన్ చూడండి జాగ్రత్తగా. ఓకేనా, ఇఫ్ z = x + iy ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, if z = x + iy is a complex number and r is modulus of z and r is modulus of z, comma theta is amplitude of z, theta is amplitude of z, then z అనేది కాంప్లెక్స్ నెంబర్ అయ్యి ఆర్ వాల్యూ జెడ్కి ఏమై ఉండాలి, మాడ్యులస్ అయ్యి థీటా అనేది యాంప్లిట్యూడ్ అయితే కనుక దెన్ ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఈజ్ సెడ్ టు బి, ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఈజ్ సెడ్ టు బి పోలార్ ఫామ్ ఆర్ modulus amplitude of a కాంప్లెక్స్ నెంబర్ని దేనిగా డినోట్ చేసాం, జెడ్ అనుకుంటున్నాం. కాబట్టి జెడ్ యొక్క మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక ఫార్ములా ఏంటిది, ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. దేర్ఫోర్ కింద చివరిలో ఒకేలాగా రాయండి. నేను సింపుల్గా రాస్తున్నా, మీరు ఎలా కావాలంటే రాసుకోండి. పోలార్ ఫామ్ ఆఫ్ జెడ్ ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చి దానికి పోలార్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయమన్నా లేదా మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాయాల్సినటువంటి లైన్ ఏంటి అంటే కనుక ఫార్ములా రాయాలి. ఏమవుతుంది ఫార్ములా, ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్
ఐ సైన్ తీటా అనేది దాని యొక్క ఫార్ములా అవుతుంది. ఫార్ములా రాయంగానే 1 మార్క్ వస్తుంది. ఆర్ వాల్యూ తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక రిమైనింగ్ 1 మార్క్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఒక కాంప్లెక్స్ నెంబర్కి ఏం కనుక్కోవాలి? పోలార్ ఫామ్ లేదా మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సిన ఫార్ములా ఏంటిది? ఫార్ములా ఎలా ఉంటుందో తెలియాలి. ఏమవుతుంది ఫార్ములా? ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అనేది మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. ఇందులో ఆర్ని ఏమంటున్నాం? మోడ్యులస్ ఆఫ్ జెడ్. తీటా అనేది ఏమవుతుంది? యాంప్లిట్యూడ్ ఆఫ్ జెడ్. ఆర్ వాల్యూ రావాలి అంటే కనుక ముందు చెప్పాం మోడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్లో ఆర్ అనేది మోడ్యులస్ ఆఫ్ జెడ్ అయితే కనుక ఆర్ యొక్క ఫార్మ్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. ఇంకేం కావాలి? కాస్ తీటా సైన్ తీటాలో తీటా యొక్క వాల్యూ తెలిస్తే కనుక తీటా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఆ తీటాను ఏమంటున్నా? యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఎలా డినోట్ చేస్తున్నాం? ఆర్గాన్ జెడ్గా డినోట్ చేస్తున్నాం. ఆర్గాన్ జెడ్ అంటే ఫార్మ్ ఏమవుతుంది? tan ఇన్వర్స్ వై బై ఎక్స్ వస్తుంది. కాబట్టి పోలార్ ఫామ్ రాయాలి అంటే కనుక ఆర్ వాల్యూ కావాలి, తీటా వాల్యూ కావాలి. ఆర్ వాల్యూ తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక కాంప్లెక్స్ నెంబర్కి ఏమొస్తుంది? మనకి పోలార్ ఫామ్ లేదా మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ వస్తుంది. ఓకేనా? ఇంకా మనకి దీని తర్వాత ప్రాబ్లం చేసేటప్పుడు 2-3 ఫార్ములాస్ వస్తాయి. నెక్స్ట్ ఫార్ములా చూడండి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, ఇఫ్ తీటా ఈస్ amplitude of z, if theta is amplitude of z, then the complex number can be written as cos theta plus I sin theta. ఒక కాంప్లెక్స్ నెంబర్కి యాంప్లిట్యూడ్ ఇచ్చి ఆ కాంప్లెక్స్ నెంబర్ని రాయమంటే కనుక ఎలా రాసుకోవాలి? దాన్ని కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటాగా రాయాలి. ఈ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటాని సింపుల్గా ఎలా డినోట్ చేస్తాము అంటే కనుక సిస్ తీటాగా డినోట్ చేస్తాం. ఇట్ కెన్ బి రిటన్ యాజ్, లేదా ఇట్ కెన్ బి సింప్లీ డినోటెడ్ బై సిస్ తీటా. టెక్స్ట్ బుక్లో మనకి ప్రతి ప్రాబ్లంలో కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ముందుకు పోతే కనుక సిస్ తీటా. కాబట్టి సిస్ తీటా అంటే కనుక కింద రాసుకోండి. దేర్ఫోర్ సిస్ తీటా ఈక్వల్ టు కాస్ తీటా కాదు, ఇది సిస్ తీటా, సిఐఎస్. సిస్ తీటా అంటే కనుక దీన్ని ఎక్స్పాండ్ చేసి ఏమవుతుంది అంటే కనుక కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అవుతుంది. కాబట్టి మనకి ప్రాబ్లమ్స్లో కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా కనపడింది అంటే కనుక దాన్ని సింపుల్గా ఎలా డినోట్ చేయొచ్చు? సిస్ తీటాగా డినోట్ చేయొచ్చు. ఈ సిస్ తీటాలో మీనింగ్ ఏంటి అంటే కనుక సి అంటే కాస్, ఐ అంటే ఐ, ఎస్ అంటే కనుక సైన్ అనే మీనింగ్. ఓకేనా? కాబట్టి కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటాని సింపుల్గా ఎలా డినోట్ చేస్తాం? సిస్ తీటాగా డినోట్ చేస్తాం. సిస్ తీటా ఈక్వల్ టు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అయితే కనుక సిస్ ఆఫ్ మైనస్ తీటా యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే కనుక నెక్స్ట్ పాయింట్ రాయండి. సిస్ ఆఫ్ మైనస్ తీటా యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే కనుక తీటా దగ్గర ఏం చేయాలి? మైనస్ తీటా సబ్స్టిట్యూట్ చేసి కనుక కాస్ ఆఫ్ మైనస్ తీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ మైనస్ తీటా అవుతుంది. కాస్ ఆఫ్ మైనస్ తీటా అంటే కనుక కాస్ తీటా అవుతుంది. కాబట్టి కాస్ తీటా సైన్ ఆఫ్ మైనస్ తీటా అంటే కనుక మైనస్ ఐ సైన్ తీటా అవుతుంది. కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ ఐ సైన్ తీటా అవుతుంది. కాబట్టి కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఉంటే కనుక సిస్ తీటాగా రాయొచ్చు. కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా ఉంటే కనుక ఏం రాసుకోవచ్చు? సిస్ ఆఫ్ మైనస్ తీటాగా రాయొచ్చు. ఇప్పుడు సిస్ అంటే తెలిస్తే కనుక మళ్ళీ దాని నుంచి 2 ఫార్ములాస్ వస్తాయి. ఆ ఫార్ములాస్ ఏంటి అంటే కనుక నెక్స్ట్ స్టెప్లో చూడండి. నెక్స్ట్ పాయింట్, if z1 equal to cos alpha plus I sin alpha, z2 equal to cos beta plus I sin beta. If z1 equal to
కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, Z2 ఈక్వల్ టు కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా ఉంటాయో తెలుసు మనకి ఇప్పటిదాకా, ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉంటాయి. ఎక్స్వైలు ఏ నెంబర్స్ అయి ఉంటాయి, రియల్ నెంబర్స్ అయి ఉంటాయి. కాబట్టి రియల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉంటుంది మనకి, ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉంటుంది. ఆర్గ్యుమెంట్ లేదా యాంప్లిట్యూడ్ థీటా అని ఇస్తే కనుక కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉంటుంది, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా లాగా ఉంటుంది. ఓకేనా. కాబట్టి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటే కనుక ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మనకి ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉంటే కనుక జస్ట్ ఆర్డినరీ మల్టిప్లికేషన్ చేస్తే ఈజీగా వస్తుంది. మాది ఇలా కాస్ థీటాల్లో కాంప్లెక్స్ నెంబర్ ఉన్నప్పుడు ఆ రెండింటిని మల్టిప్లై చేయాలంటే కనుక ప్రతి చోట మొత్తాన్ని మల్టిప్లై చేసి ఫార్ములాస్ అప్లై చేయాలంటే కష్టంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పేది రాయమాకండి, ఒకేసారి ఫార్ములా చెప్తాను. ఓకేనా. ఇప్పుడు Z1 Z2 వాల్యూ ఆ ఫామ్లో ఉండి Z1 ఇంటూ Z2 యొక్క వాల్యూ ఎలా వస్తుంది అంటే కనుక మాలో మనకు ముందు చేసిన ప్రాసెస్ ఏంటిది, Z1 అంటే వాల్యూ ఏముందో రాసుకోవాలి. Z1 అంటే ఏముంది వాల్యూ మనకి, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా వస్తుంది. ఇంటూ Z2 అంటే ఏముంది ఇక్కడ మనకి, కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. ఇలా ప్రతి ప్రాబ్లంలో మొత్తాన్ని మల్టిప్లై చేయాలంటే పాసిబుల్ కాదు. అందుకోసమే దీనికి ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీకు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ చాప్టర్ వరకు మొత్తం వస్తూ ఉంటుంది ఫార్ములా. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎలా వస్తుంది అంటే కనుక మనకు తెలిసిన ప్రాసెస్ ఏంటిది, కాస్ ఆల్ఫాతోటి మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా, కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ ఐ ఇంటూ కాస్ ఆల్ఫా సైన్ బీటా వస్తుంది, ఐ ఇంటూ కాస్ ఆల్ఫా సైన్ బీటా. ఐ సైన్ ఆల్ఫా తోటి మల్టిప్లై చేస్తే కనుక ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా కాస్ బీటా వస్తుంది. ఐ సైన్ ఆల్ఫా ఇంటూ ఐ సైన్ బీటా వస్తుంది, ఐ స్క్వేర్ వస్తుంది. ఐ స్క్వేర్ అంటే కనుక -1. ఇంకా రిమైనింగ్ వాల్యూ ఏముంటుంది, సైన్ ఆల్ఫా సైన్ బీటా ఉంటుంది. ఇలా మల్టిప్లై చేసిన తర్వాత రియల్ పార్ట్ యాడ్ చేయాలి, ఇమాజినరీ పార్ట్ యాడ్ చేయాలి. రియల్ పార్ట్ అంటే ఏంటిది, ఐ లేకుండా ఉండే వాల్యూ ఏదైతే ఉన్నాయో అవి చూసుకోవాలి. ఐ లేకుండా వాల్యూస్ ఏమున్నాయి, కాస్ ఆల్ఫా కాస్ బీటా ఉంది, మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా ఉంది. నెక్స్ట్ రెండిట్లోంచి దీన్ని కామన్ తీయాలి, ఐని కామన్ తీస్తే కనుక వాల్యూస్ ఏమేమి కనిపిస్తున్నాయి, కాస్ ఆల్ఫా సైన్ బీటా ఉంది ప్లస్ సైన్ ఆల్ఫా కాస్ బీటా ఉంది. దీన్ని ఇంతే వదిలేసినట్టు అవసరం లేదు. మన ట్రిగ్నామెట్రీలో చాలాసార్లు ఫార్ములాస్ వచ్చింటాయి. దీని రెండింటికి బ్రాకెట్లో ఉండే వాటికి ఫార్ములాస్ ఉంటాయి. ఆల్ఫాని ఏ బీటాని బి అనుకుంటే కనుక కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి లాగా ఉంది. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే ఫార్ములా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి వస్తుంది. ఏ దగ్గర ఆల్ఫా ఉంది, బి దగ్గర బీటా ఉంది కాబట్టి కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. తర్వాత ఇంకా రిమైనింగ్ ఏముంది, ప్లస్ ఐ ఇంటూ ఇక్కడ ఒక బ్రాకెట్లో ఉండడానికి ఫార్ములా ఉంది. ఇటు నుంచి రండి, రెండు మధ్యలో గుర్తు ప్లస్ ఉంది కాబట్టి ఆల్ఫాని ఏ బీటాని బి అనుకుంటే కనుక సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే కనుక సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా వస్తుంది. ఏ దగ్గర ఆల్ఫా ఉంది, బి దగ్గర బీటా ఉంది కాబట్టి మొత్తాన్ని మల్టిప్లై చేస్తే కనుక ఇలా ప్రతిసారి ఈ ఫార్ములా ఉన్నప్పుడు ఇలా మల్టిప్లై చేయకుండా ఈ ఫార్ములా రాసుకొని అందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇది కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఎలా అంటే కనుక Z1 Z2 అనేటువంటి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో ఉన్నప్పుడు ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక ఇలా మొత్తం మల్టిప్లై చేయకుండా ఏం రాయాలి, మళ్ళీ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో రాసి ఈ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తే సరిపోతుంది, యాడ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి Z1 అనేది కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా లాగా ఉండి Z2 కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా లాగా ఉంటే కనుక Z1 ఇంటూ Z2కి ఫార్ములా ఏమవుతుంది, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. మళ్ళీ అదే ఫార్ములో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో రాసి యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి, యాడ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ప్రతిసారి ప్రాబ్లం చేసేటప్పుడు ఇలా మొత్తం మల్టిప్లై చేయకుండా మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇది మొత్తం రఫ్ చేసి ఫార్ములా రాస్తున్నా, ఓకేనా. కాబట్టి Z1 అనేది కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, Z2 అనేది కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా లాగా ఉంటే కనుక Z1 ఇంటూ Z2 ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే కనుక కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది.
జాగ్రత్తగా చూడండి, ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు, ఓకేనా. ఇలా ఒకటే కాదు, 3 నెంబర్స్ ఉన్నా 4 కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నా అన్నిటిని అలా రాసుకోవచ్చు, ఓకేనా. ఒకవేళ Z1 అనేది కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, కావాలంటే నెక్స్ట్ ఇంకో ఫార్ములా చెప్దాంలో చూడండి, ఓకేనా. Z1 ఇంటూ Z2 రాసాం. ఈసారి డినామినేటర్లో ఉంటే గనక Z1/Z2 లాగా ఉంటే గనక ఇప్పుడు దీనికి కూడా ఇలా సింపుల్గా ఫార్ములా ఉంటుంది. అది ఎలా వస్తుందో తెలియాలి అంటే కనుక ప్రాసెస్ చెప్తాను, ఈ కింద ఉండే రాయమాకండి, ఫార్ములా చివరిలో రాసుకుందరు, ఓకేనా. Z1/Z2, Z1 అంటే ఏముంది ఇక్కడ మనకి కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఉంది, కింద Z2 అంటే కనుక కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ఉంది. ఇది కాంప్లెక్స్ నెంబర్ అవుతుందా? కాదు, ఎందుకని డినామినేటర్లో ఐ ఉంది కాబట్టి. డినామినేటర్లో ఐ పాయింట్ ఏం చేస్తాం మనం, రేషనైజింగ్ చేస్తాం. ఐ ముందు సైన్ చేంజ్ చేస్తే కనుక కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా బై కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా అవుతుంది. పై 2 మల్టిప్లై చేయాలి, కింది 2 మల్టిప్లై చేసేయాలి. పై 2 మల్టిప్లై చేస్తే కనుక కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా, కాస్ ఆల్ఫా కాస్ బీటా, నెక్స్ట్ కాస్ ఆల్ఫా ఇంటూ మైనస్ ఐ సైన్ బీటా అంటే కనుక మైనస్ ఐ ఇంటూ కాస్ ఆల్ఫా సైన్ బీటా అవుతుంది. ఐ సైన్ ఆల్ఫాతో మల్టిప్లై చేస్తే కనుక ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ యొక్క వాల్యూ -1, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ వాల్యూస్ ఏంటి మల్టిప్లై చేయాలి, సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా. కాంప్లెక్స్ నెంబర్ని రేషనైజ్ చేయని డినామినేటర్లో ఒక ఫార్ములా వస్తుంది, ఏ ప్లస్ ఐబీ ఇంటూ ఏ మైనస్ ఐబీ లాగా ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వస్తుంది. ఏ స్క్వేర్ అంటే కనుక కాస్ స్క్వేర్ బీటా వస్తుంది, ప్లస్ బీ స్క్వేర్ అంటే కనుక సైన్ స్క్వేర్ బీటా వస్తుంది. రఫే కాబట్టి ఇక రాస్తున్నా, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా యొక్క వాల్యూ 1 అవుతుంది. కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా యొక్క వాల్యూ 1 అవుతుంది. డినామినేటర్ ఉండే వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. 1తో డివైడ్ చేస్తే వాల్యూ చేంజ్ కాదు కాబట్టి డినామినేటర్లో 1 రాయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా పైన రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ని యాడ్ చేస్తే కనుక రియల్ పార్ట్ యొక్క వాల్యూస్ ఏమున్నాయి, కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా అనేది రియల్ పార్ట్ యొక్క వాల్యూ అవుతుంది. ఇమాజినరీ పార్ట్ రావాలి అంటే కనుక ప్లస్ ఐని కామన్ తీస్తే కనుక ఫస్ట్ పాజిటివ్ వాల్యూ రాసుకోవాలి, సైన్ ఆల్ఫా కాస్ బీటా వస్తుంది. ఇమాజినరీ పార్ట్ వాల్యూ చూస్తే కనుక మైనస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా వస్తుంది. మళ్ళీ బ్రాకెట్లో ఉండే వాటికి ఫార్ములా ఉంది, ఆల్ఫాని ఏ బీటాని బి అనుకుంటే కనుక కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి లాగా ఉంది. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే కనుక కాస్ ఆఫ్ ఏ మైనస్ బి వస్తుంది. ప్లస్ ఐ ఇంటూ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అంటే కనుక సైన్ ఆఫ్ ఏ మైనస్ బి వస్తుంది. ఏ దగ్గర ఆల్ఫా ఉంది, బి దగ్గర బీటా ఉంది, ఓకేనా. ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సిన జాగ్రత్త చూడండి, Z1 కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, Z2 కింద కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. ఇలా కాంప్లెక్స్ నెంబర్స్ ఉండి డివైడ్ చేయమంటే కనుక ఇలా రేషనైజింగ్ చేసి పైన మల్టిప్లై చేసి కింద మల్టిప్లై చేసి రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్ యాడ్ చేసి మళ్ళీ ఫార్ములాస్ అప్లై చేయకుండా ఒకేసారి ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకేసారి ఫార్ములా ఎలా రాయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఉండి ఇలా డివిజిబుల్గా ఉంటే కనుక మళ్ళీ అదే ఫామ్లో వస్తుంది. ఏ ఫామ్లో వస్తుంది, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో వస్తుంది. అక్కడ ఉండే థీటా వాల్యూ ఎలా రాయాలి అంటే కనుక పైన న్యూమరేటర్లో ఏదైతే ఉందో యాంగిల్, ఆ యాంగిల్ రాసి కింద ఉండేదాన్ని దాంట్లో చేంజ్ చేయాలి, తీసేస్తే సరిపోతుంది. కింద Z2 ఉంది, Z2లో యాంగిల్ బీటా ఉంది కాబట్టి ఏ రాసుకోవాలి, యాంగిల్ ఆల్ఫా మైనస్ బీటా రాయాలి. ఇక్కడ ఒక సైన్ పక్కన అదే యాంగిల్ ఉంటుంది కాబట్టి ఆల్ఫా మైనస్ బీటా వస్తుంది. కాబట్టి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఉండి అవి ఇంటూ చేయాలి అంటే కనుక డివైడ్ చేయాలి అంటే కనుక మనం మొత్తం మల్టిప్లై చేసి ఫార్ములాస్ రాయకుండా ఇప్పటి నుంచి ఏం చేయాలి, మనం ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. కాబట్టి Z1 అనేది కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, Z2 అనేది కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా అయితే కనుక Z1 ఇంటూ Z2 ఏమవుతుంది, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. Z1/Z2 అయితే కనుక కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అవుతుంది, ఓకేనా. ఇది తర్వాత పాయింట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఫార్ములా ఉంది, జాగ్రత్తగా చూడండి. ఇఫ్ Z ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అయితే కనుక
ఇఫ్ జెడ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అయితే కనుక దెన్ 1/z యొక్క వాల్యూ ఎంతో రాసుకోవాలి. ఇప్పుడు దాకా మనకి ప్రాబ్లం చేసినప్పుడు ఫస్ట్ ఎక్సైజ్లో సెకండ్ ఎక్సైజ్లో x ప్లస్ ఐవై ఉండి 1/x ప్లస్ ఐవై రాయాలంటే కనుక ఏం చేసేవాళ్ళం, రేషనైజింగ్ చేసి పైన మల్టిప్లై చేసి కింద మల్టిప్లై చేసేవాళ్ళం. కానీ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో ఉన్నప్పుడు 1/, రాసి రేషనైజింగ్ చేసి మొత్తం సింప్లిఫై చేసినట్టు అవసరం లేదు. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా జెడ్ అయితే కనుక 1/z యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే కనుక మధ్యలో గుర్తు మాత్రమే చేంజ్ అవుతుంది, కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే కనుక ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇది రాయాల్సిన అవసరం లేదు, కింద రాసేది 1/z ఈక్వల్ టు 1/z అంటే ఏమనుకుంటున్నాం, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. కింద ఐ ఉంటే కాంప్లెక్స్ నెంబర్ కాదు, ఇక్కడ ఏం చేయాలి, రేషనైజింగ్ చేయాలి. ఐతో సైన్ చేంజ్ చేస్తే కనుక పైన కింద కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా వస్తుంది. 1 ఇంటూ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా అంటే కనుక కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా వస్తుంది. కింద ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి లాగా ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా, బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా యొక్క వాల్యూ 1 అయిపోతుంది. కాబట్టి డినామినేటర్లో వాల్యూ ఎంత వస్తుంది, 1 అవుతుంది. డినామినేటర్లో 1 ఉంటే కనుక డివైడ్ చేసిన వాల్యూ చేంజ్ కాదు కాబట్టి బై 1 రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి జెడ్ అనేది కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అయితే కనుక 1/z యొక్క వాల్యూ ఎంత అవుతుంది, కాస్ థీటా మైనస్ సైన్ థీటా. ఎక్కడ చేంజ్ అయింది, ఐ ముందు మాత్రమే గుర్తు చేంజ్ అయింది. ఓకేనా, కాబట్టి మొత్తం మళ్ళీ రేషనైజ్ చేసి పైన కింద మల్టిప్లై చేసి సింప్లిఫై చేయకుండా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో ఉన్నప్పుడు 1/z రాయాలి అంటే కనుక జస్ట్ ఏం చేస్తే సరిపోతుంది, ముందు సైన్ చేంజ్ చేస్తే కనుక ఐ ముందు సరిపోతుంది. ఒకవేళ నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇఫ్ జెడ్ ఈక్వల్ టు కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా అయితే కనుక జెడ్ యొక్క వాల్యూ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా అయితే కనుక అప్పుడు 1/z యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే కనుక ఐ ముందు జస్ట్ ఏం చేయాలి, సైన్ చేంజ్ చేస్తే కనుక కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అనేది 1/z యొక్క వాల్యూ అవుతుంది. ఓకేనా, ఇది మనకి Z1 Z2 అనేటువంటి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో ఉంటే కనుక మల్టిప్లై చేయాలంటే ఎలా చేయాలి, ఇంటూ చేయాలంటే ఎలా చేయాలి, 1z ఉండి 1/z యొక్క వాల్యూస్ ప్రతిసారి అన్నీ రేషనైజ్ చేసి మల్టిప్లై చేసి ఫార్ములాస్ అప్లై చేయకుండా మీరు ఇప్పటి నుంచి ఏం చేయాలి, ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చాప్టర్కి వెళ్తే కనుక 3 కాంప్లెక్స్ నెంబర్స్ ఇదే ఫార్ములా ఉంటాయి. Z1 Z2 Z3 ఉంటాయి. Z1 ఇంటూ Z2 ఇంటూ Z3 అంటే కనుక అన్ని మల్టిప్లై చేయాలంటే కనుక ఇంత పొడవు వస్తుంది. అందుకని ఏం చేయాలి, ఎన్ని కాంప్లెక్స్ నెంబర్స్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో ఉన్నా వాటన్నిటిని ఇంటూ చేయాలి అంటే కనుక మళ్ళీ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లోనే ఉంటుంది. ఇంటూగా ఉండే కాంప్లెక్స్ నెంబర్స్ ఎన్నైతే ఉన్నాయో వాటి యాంగిల్స్ ఏం చేయాలి, యాడ్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ Z1 ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, Z2 ఈక్వల్ టు కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా, Z3 ఈక్వల్ టు కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా ఉంటే కనుక Z1 ఇంటూ Z2 ఇంటూ Z3 అంటే వాల్యూ ఎంత వస్తుంది, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుంది. అలా మొత్తం మల్టిప్లై చేయకుండా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది మనకి ఏంటిది ఇంట్రడక్షన్. మోడులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, తర్వాత యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, తర్వాత ఏం చెప్పాం, మోడులస్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. నెక్స్ట్ తర్వాత ఏం చెప్పాం, థీటా అనేది ఆర్గ్యుమెంట్గా ఉంటే కనుక జెడ్ని ఎలా రాసుకోవాలి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాగా రాసుకోవాలి. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాకి సింపుల్ ఫామ్ ఏంటి అంటే కనుక సిస్ థీటా అవుతుంది. ఓకేనా, ఆ సిస్ థీటా ఉండి సిస్ థీటాని ఎక్స్పాండ్ చేయాలి అంటే కనుక అప్పుడు ఏం రాసుకోవాలి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా రాయాలి. సిస్ ఆఫ్ మైనస్ థీటా అంటే కనుక కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. సిస్ థీటా ఫామ్లో ఉన్నప్పుడు వాటిని ప్రొడక్ట్ చేస్తే కనుక లేదా డివైడ్ చేస్తే కనుక ఫార్ములాస్ ఎలా ఉంటాయో చూసాం. ఓకేనా, ఇప్పుడు తర్వాత చూడండి నెక్స్ట్ చెప్పబోయే ఫార్ములా ఏంటి అంటే కనుక మనకి సిస్ థీటా అంటే ఏమంటున్నాం, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అంటున్నాం. అలా కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫాని సిస్లో ఏం రాసుకోవచ్చు, సిస్ ఆల్ఫాగా రాసుకోవచ్చు. కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ఏం రాసుకోవచ్చు, సిస్ బీటాగా రాసుకోవచ్చు. ఈసారి సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా ఉంటే కనుక ఏం రాసుకోవచ్చు అంటే కనుక సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటాగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్ములా చూడండి, సిస్లో మల్టిపుల్గా ఉంటే కనుక కాంప్లెక్స్ నెంబర్స్ని సిస్లో మల్టిపుల్గా ఉంటే కనుక కాంప్లెక్స్ నెంబర్స్ వాటిని ఇంటూ చేసే లేదా డివైడెడ్ బై చేస్తే కనుక ఫార్ములాస్ ఎలా ఉంటాయో కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఓకేనా, జస్ట్ 2 ఫార్ములాస్ మాత్రమే ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ పాయింట్స్,
ఇఫ్ Z1 ఈక్వల్ టు సిస్ ఆల్ఫా, ఇదేదో అనుకుంటారు, Z1 ఈక్వల్ టు సిస్ ఆల్ఫా కామా Z2 ఈక్వల్ టు సిస్ బీటా, దెన్ Z1 ఈక్వల్ టు సిస్ ఆల్ఫా, Z2 ఈక్వల్ టు సిస్ బీటా అయితే కనుక దెన్ Z1 ఇంటూ Z2 ఈక్వల్ టు మామూలుగా అయితే ఏం రాస్తాం మనం, సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా రాసి, సిస్ అంటే కనుక ఎక్స్పాండ్ చేయాలి, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా వస్తుంది, సిస్ బీటా అంటే కనుక కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా వస్తుంది, మళ్ళీ మొత్తం మల్టిప్లై చేసుకుంటూ పోతే కనుక ఇందాక Z1 ఇంటూ Z2 అంటే ఫార్ములా ఏదైతే వచ్చిందో అది మాత్రమే వస్తుంది. సిస్లో మల్టిపుల్గా ఉన్నప్పుడు జస్ట్ యాంగిల్స్ యాడ్ చేసి సిస్ రాస్తే సరిపోతుంది. సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా అంటే కనుక సిస్ ఆఫ్ ఏం రాసుకోవచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. మళ్ళీ కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా, మళ్ళీ మొత్తం మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక చివరిలో ఏమొస్తుందంటే కనుక ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటాని తీటా అనుకుంటే కనుక కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా లాగా ఉంది. కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటాని సింపుల్గా రాసుకోవచ్చు, సిస్ తీటా రాస్తే కనుక సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా ఉంటే కనుక ఏ రాసుకోవచ్చు, దాన్ని సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటాగా రాసుకోవచ్చు. ఓకేనా, అది Z1 ఇంటూ Z2 యొక్క ఫార్ములా. అదే Z1/Z2 ఉంటే కనుక సిస్లో దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే కనుక Z1 అంటే సిస్ ఆల్ఫా ఉంది, Z2 అంటే కనుక సిస్ బీటా ఉంది. మళ్ళీ వీటిని ఎక్స్పాండ్ చేసి మళ్ళీ మొత్తం సింప్లిఫై చేసుకుంటూ పోతే కనుక ముందు చెప్పిన ఫార్ములాలో Z1/Z2 ఏదైతే ఉందో అదే వస్తుంది. అంటే ఏమొస్తుంది మనకి, కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. ఈసారి ఆల్ఫా మైనస్ బీటా అని తీటా అనుకుంటే కనుక కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా లాగా ఉంది. కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అంటే కనుక సిస్ తీటా రాసుకోవచ్చు. సిస్ తీటా దగ్గర వాల్యూ ఎంత రాయాలి, సరే ఆల్ఫా మైనస్ బీటా రాయాలి. దీన్ని బట్టి అర్థమైంది ఏంది, సిస్ ఆల్ఫా బై సిస్ బీటా ఉంటే కనుక సిస్ ఆఫ్ న్యూమరేటర్లో ఉండే యాంగిల్ మైనస్ డినామినేటర్లో ఉండే యాంగిల్ రాస్తే కనుక Z1/Z2 యొక్క వాల్యూ వస్తుంది. ఇది మనకి ఈరోజు చెప్పినటువంటి టాపిక్. ఓకేనా, నెక్స్ట్ ఇంట్రడక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1Cలో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ రాసుకోవాలి, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1Cలో రోమన్ 1లో ఫస్ట్ ప్రాబ్లం. ఎక్సర్సైజ్ 1Cలో రోమన్ 1లో ఫస్ట్ ప్రాబ్లం. పాస్కోటూర్ ఎక్సర్సైజ్ 1Cలో ఉండే ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా, ఇంతవరకు నోట్బుక్ చాలా నీట్గా రాయండి. డెఫినేషన్లు మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ రాసిన తర్వాత Z1 Z2 అనేటువంటి సిస్ తీటాలో ఉంటే కనుక వాటి యొక్క మల్టిప్లికేషన్, డివిజన్, సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా యొక్క ఫార్ములాస్ నీట్గా రాసి ఒకసారి చదువుకొని ఉండండి. ఎక్సర్సైజ్ 1C ప్రాబ్లమ్స్ రేపు చెప్పుకుందాం. ఓకేనా.